అందరికీ నమస్కారం. గౌరవ పత్రికా సోదరులందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన అంశంతో మీతో మాట్లాడాలని, మా జాతి అభ్యున్నతి కోసం, మా వెనుకబడిన కులాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభ్యున్నతి కోసము మేము ఒక తప్పు చేసినా అది మా భావితరానికి ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి మేము అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఉన్నప్పుడంగా దీని మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయకపోతే మా జాతులకు అన్యాయం జరుగుతున్న భావనతో నిన్న అసెంబ్లీలో ఒక మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ ఎక్కడొక మా గొంతు నొక్కి వేసింది కాబట్టి అసెంబ్లీలో గొంతు నొక్కొచ్చు, కానీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పేందుకు ఎవరు గొంతు నొక్కరు. కాబట్టి అందుకే మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ సేకరించిన సమాచారాన్ని మేము ముందుస్తున్నాం. కాబట్టి దయచేసి మొన్న 3 రోజుల ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో కొండను దవి ఎలుకన పడతా అనుకొని కొండను దవి చీమను కూడా పట్టకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంత చేసినాము అంత చేసినామంటే దాని తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారే అసెంబ్లీ పెట్టిర్రు అని మేము ఏమనుకుంటాము, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా, ఇమ్మీడియట్ అసెంబ్లీలో ఒక బిల్లు పెడతారు కావచ్చు, ఆ బిల్లు ద్వారా మన చర్చ జరుగుతుంది కావచ్చు, దాని తర్వాత అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు ఒక న్యాయం చేస్తాడు అనుకున్నాం. కానీ గదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చి చావుకబడి చల్లయ్యని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఈరోజు నేను ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలనే మోసం చేయడం కాదు, అసెంబ్లీనే మొత్తం మోసం చేసిండ్రు. ఒక్కసారి గమనించండి దయచేసి. దీనికి అంకురార్పణ మొదలుపెట్టింది కేసీఆర్ గారు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీల పట్ల ఎంత ప్రేమ ఇచ్చారో అంతకు రెట్టింపుగా మాకు కేసీఆర్ గారు ఈ బీసీల అభ్యున్నతి ఉండాలి, సగానికి పైగా ఉన్న బీసీలు సగానికి పైగా ఉన్న జనాభాకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో 16/11/2021 నవంబర్ 11, 2021 కేసీఆర్ గారు ముఖ్యమంత్రిన ఒక కమిషన్ అపాయింట్ చేశారు, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వకలాపురం చైర్మన్గా జీవో నెంబర్ 9 ఇవ్వడం జరిగింది. ఇది జీవో నెంబర్ 9 కేసీఆర్ గారు ఇచ్చింది. వకలాపురం మోహన్ గారు, కృష్ణమోహన్ గారు, ఉపేంద్ర గారు, శుభప్రసాద్ పటేల్ గారు, కిషోర్ గౌడ్ గారు కమిషన్ బీసీ వెల్ఫేర్ ద్వారా ఒక జీవో ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు, ఈ కమిషన్ కులగణన చేయాలి, దాని ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దాని ద్వారా రిజర్వేషన్ ప్రక్రియ చేద్దామని చెప్పేసి ఆ కమిషన్ జీవో నెంబర్ 9 వల్ల దయచేసి మీకు మొత్తం కూడా అందరికి పంపిస్తాం. ఈ కమిషన్ సుమారు 3 నెలలు కులగణన చేసి రిపోర్టు ఇవ్వడానికి వచ్చాక అప్పటికే ఎలక్షన్ జరిగినాయి, ప్రభుత్వం మారిపోయింది. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఈ కమిటీ మొత్తం కూడా 29 జనవరి 2024 జనవరి 29, 24 నాడు ఈ కమిషను ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 3 రాష్ట్రాలు తిరిగి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి కులగణనకు సంబంధించిన ఈ కమిషన్ ఉన్నది, దీన్ని మీరు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఇస్తే 29 జనవరి 2024 ఏదైతే కేసీఆర్ అపాయింట్ చేసిన కమిషను సబ్మిట్ అనే ప్రభుత్వం ఇమీడియట్గా ఫిబ్రవరి 4, 2024 నాడు క్యాబినెట్ ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్లో తీర్మానం కూడా చేసింది. దయచేసి ఆన్ రికార్డ్ ఐమ్ టెల్లింగ్. చేసి వెంటనే కేసీఆర్ గారు కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, ఇట్లా కులగణన చేయమని చెప్పిన క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని వెంటనే 16 ఫిబ్రవరి 2024 అంటే కేవలం 12 రోజుల లోపల అసెంబ్లీ ఏర్పాటు చేసింది సేమ్ కులగణన కోసం. 16 ఫిబ్రవరి 2024 అంటే బీసీ కమిషన్ ద్వారా వచ్చే రిపోర్ట్ కంటిన్యూ అవుతుంది. అందులో నేను మాట్లాడాను. ఏమని మాట్లాడినా, ఈ కులగణన శాస్త్రీయంగా చేయండి, మొక్కుబడిగా చేయకండి. మొక్కుబడిగా చేసిన బీహార్ కానీ, మొక్కుబడిగా చేసిన కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన జరిగినా కూడా మాకు రిజర్వేషన్ రాలేదు, న్యాయస్థానం తిప్పికొట్టింది.
కాబట్టి మీరు శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆన్ రికార్డులో నేను చెప్పాను. అది బీసీ కమిషన్ ద్వారా చేసిన వల్ల ఫిబ్రవరి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత జీవో తీసుకొచ్చింది. ఆ రోజు జీవో నెంబర్ 26 ఏమని రాసిన జీవో నెంబర్ 26 మీకు ఇస్తా. బీసీ కమిషన్ ద్వారా ఏర్పాటు చేసింది, దీన్ని చర్చ పెట్టాను కులగోస కోసం అని చెప్పి బీసీ కమిషన్ ద్వారా వచ్చిందని క్లియర్ రాసింది. ఇలా కులగన చేశాము అని చెప్పేసి జీవో నెంబర్ 26 ఇచ్చారు. ఇప్పటి వరకు బీసీ కమిషన్ ద్వారా కులగన జరిగింది. ఈ 26 జీవో లైవ్లో ఉన్నది. అసెంబ్లీలో తీర్మానం జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగింది. దాని తర్వాత కాలయాపన చేసిండ్రు. ఈ జీవో ఎప్పుడు ఇచ్చిండ్రు? 15 మార్చి నాడు ఇచ్చిండ్రు. 2024 15 మార్చి నాడు 26 జీవో ఇచ్చిండ్రు. దీని మీద కంటిన్యూ జరిగే సమయంలో 7 నెలలు ఈ జీవోను పక్కకు పెట్టేసి ఇమ్మీడియట్గా తెలియకుండా 7 నెలల తర్వాత ప్లానింగ్ బోర్డు నుంచి మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఇక్కడే క్వశ్చన్ చేస్తున్నాం. ఈ 26 జీవో ద్వారా అసెంబ్లీలో చర్చ జరిగింది, కులగన జరిగింది. మీ ద్వారా కూడా నిరంజన్ గారిని ఒక కమిటీ చైర్మన్గా ఇచ్చారు, బీసీ కమిషన్ చైర్మన్గా. దాని తెల్లారే నిరంజన్ కమిషన్ ఉండగా ప్లానింగ్ బోర్డు నుంచి ఒక జీవో తీసుకొచ్చినావు. నేను అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డు మళ్ళీ ఎందుకు ఎంటర్ అయింది? నీ బీసీ కమిషన్ ఎక్కడ పోయింది? బీసీ కమిషన్ జీవో 26 ఏమైంది? నీ బీసీ కమిషన్ నిరంజన్ కమిటీ ఉన్నది కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? 26 జీవోను కిల్ చేసేసి పక్కకు వారేసి 18వ జీవో తీసుకొచ్చి ప్లానింగ్ బోర్డు వచ్చింది. ప్లానింగ్ బోర్డు ఎందుకు ఎంటర్ అయింది? ప్లానింగ్ బోర్డు ఏం చేస్తుంది? ప్లానింగ్ బోర్డు సంబంధం ఏంది? ప్లానింగ్ బోర్డు 18 నాడు ఎంటర్ చేసిండ్రు. ఈ 18 జీవోని తీసుకొచ్చి ఎప్పుడు 10/10/2024 ఈ 18 జీవో తీసుకొచ్చారు. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, ఇగో ఇట్లాంటి చర్య చేసింది కాబట్టి బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొట్టేసింది. బీహార్ గవర్నమెంట్ యొక్క పట్నాయక్ కేసు నెంబర్ 16760/2023 ఇలా ఏం రాసిందంటే, మీరు జిఏడి నుంచి చేసి వీళ్ళు జిఏడి నుంచి చేసిండ్రు. ఈ జిఏడి నుంచి చేయడం వలన, ప్లానింగ్ బోర్డు చేయడం వలన విశ్వసనీయత ఉండదు. కాబట్టి మీరు బీసీ కమిషన్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి బీహార్ గవర్నమెంటు కొట్టేసింది. ఇగో ఇదే నేను చెప్పినట్టు జరగద్దని మళ్ళీ సేమ్ వాళ్ళు అదే చేసిర్రు. దీని తర్వాత ఇమ్మీడియట్ ఏం చేసిర్రు, ఈ 18 జీవోని పక్కకు పెట్టుకొని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఏం చేసిందంటే ఓ డెడికేట్ కమిషన్ వేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళకి చెప్పింది. డెడికేషన్ కమిషన్ ఇవ్వమని చెప్పి ఆ డెడికేషన్ కమిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక జీవో నెంబర్ 49 తీసుకొచ్చారు. చూడండి, ఇది 4/11/2024 భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ కమిటీ ద్వారా ఒకటి డెడికేషన్ కమిటీ వేశారు. ఏమని? మళ్ళీ సేమ్ ఇదే, కులగణ చేయండి, కులగణ ద్వారా రిజర్వేషన్ చేయండి, స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయమని చెప్పి భూసాని కమిషను కమిటీ వేసిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూసాని కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఇచ్చింది ఏమన్నా? ఈ భూసాని వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? జీవో నెంబర్ 26 జీవో నెంబర్ 18 ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? మీ నిరంజన్ వాళ్ళు చేసిన కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఏ కమిటీ ఏ కమిషన్ లేకుండా ప్లానింగ్ బోర్డు ద్వారా అనిపించింది. నేను ఒకటే అడుగుతున్నా, ప్లానింగ్ బోర్డులో చేసేటోళ్ళు బీసీలు ఉన్నారా? నీ బీసీ కమిషను నిరంజన్తో పాటు 4 బీసీ మెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకొక ప్రేమ ఉంటుంది, నా బీసీలకు అన్యాయం చేయొద్దని చెప్పి ఒక తపన ఉంటుంది. ఈ కమిటీకి ఏముంటుంది? కాబట్టి ఇది శుద్ధ తప్పు, ఇది ప్రజలు తప్పట్టించిండ్రు, బీసీ సంఘాలు తప్పట్టించిండ్రు. ఈరోజు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి అసెంబ్లీలో తప్పుపట్టేసి అసెంబ్లీలో చర్చ దాన్ని జీవో ఇవ్వకుండా మళ్ళీ కొత్త ప్లానింగ్ బోర్డు ద్వారా ఇవ్వడం వలన తప్పల తడకగా ఈరోజు ఎనిమినేషన్ చేసిండ్రు. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే పోయి వచ్చింది. వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు? సగానికి కూడా వీళ్ళు ఎక్కడ కులగన్న కోసం ఇళ్ళకి పోలేదు. ఇది వాస్తవము. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే, మీరు చేసిన తప్పుడు వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో.
ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు మీకు? 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నదని మేము గొర్రెలమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 55% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. దానికి అనుగుణంగా నేను కూడా మీకు కొట్టి చెప్తా, ఇవన్నీ మీకు కాగితాలు ఇస్తా. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది, 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రి గారు చెప్తారు, కొంతమంది ఇళ్ళలో కొంత కుక్కలు ఇచ్చి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలు ఇచ్చి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు. 2011లో సెన్సెస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సెస్లో క్లియర్గా ఏమిచ్చింది, పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా, ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,070 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసిన విధంగా క్లియర్ రాసింది, అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8% గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కన చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మొసంచారి గారు చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పింది మీరు, 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50 లక్షల జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టుగా జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువగా అని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. అంటే 40-45 లక్షల జనాభా తక్కువ వేసుకుంటూ ఈరోజు 2011 సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సర్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకు ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూస్తున్నామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్. ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? నేను ఏ లెక్కని చెప్పినాను అది కూడా చెప్తా. 1,00,000 కుటుంబాలకు లాక్ అన్నారు. ఎవరు ఆ 1,00,000 కుటుంబాలు? నెంబర్ 2, మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ పోతారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా పోయేటోళ్ళు ఎక్కువ శాతం జనాభా ఉంటారు.
వాళ్ళను మీరు ఎన్యుమరేషన్ చేయలేదు. చాలామంది పోతారు, వాళ్ళ లెక్కలు తీసుకోలేదు. ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోండి. 2011 సెన్సస్ చేయండి. అందులో ఎస్సీ జనాభా క్లియర్గా ఉన్నది. 2011లో ఎస్సీ జనాభా 54 లక్షలు ఉంది. నిన్న మీరు ఇచ్చిన రికార్డులో 61 లక్షలు ఉంచారు. అంటే 13% గ్రోత్ అయింది. చూడండి ఇక్కడ 2011లో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది 54 లక్షలు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు, వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచి 10% పెంచినట్టు నిన్న చూపించిండ్రు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు, ఎస్సీలు 13% పెరిగినరు, ఎస్టీలు 18% పెరిగినరు, ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు, మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరిక్షంగా? మమ్మల్ని మీరు తగ్గించి చంపే పారేసిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? కాబట్టి ఇది మా బీసీ జాతిని కావలసుకొని మేమంటే భయం, మా జాతులంటే భయం. వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళ సీట్లు కదులుతాయని చెప్పి భయంతో మా మొత్తాన్ని జాతిని నాశనం చేసే ప్రయత్నం చేసింది మీరు ఈరోజు. అందుకే కదా 70 సంవత్సరాల బీసీకి ఒక ముఖ్యమంత్రిని అవకాశం ఇచ్చినారే. ఇంత జనాభా ఉన్న మీరేగా వెళ్తున్నారు. గీ తొక్కుడు దొక్కవాటే గీ చేయబట్టే మా వాళ్ళు ఒక్కడంగా ముఖ్యమంత్రి అనేకపోతారు బీసీని. మీరు మా చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు ఇంత ఘోరంగా అన్ని క్యాస్టులు పెరిగాయి, కానీ మేము 10% తగ్గించారు మమ్మల్ని. ఇది క్లియర్ ఎవిడెన్స్. మేమంటే ఎందుకు భయం మరి మీకు? దీనికి అనుగుణంగా నిన్న మరి ఇట్లా స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎవరినైనా ఒకరిని అడుగుదాం, మరి మీ ఇంటికి వచ్చినా అని చెప్పేసి, ఎవరిని ఎందుకు అడగాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు వేదిక కన్వీనర్ ఉన్నారు ఒకరు, భారతి సుదర్శన్ గారు. మీ అందరూ తెలుసు అనుకుంటా. వారికి ఫోన్ చేసిన, అయ్యా మీ ఇంటికి ఏమైనా నచ్చిందా అంటే, మా ఇంట్లో కుక్క కూడా లేదు, మా ఇంటికి మనుషులు కూడా రాలే అన్నారు. చాలామంది అటువంటి 100 మందిని అడిగిన, 100 మందిని అడిగిన మీ ఇంటికి ఏమైనా ఇన్వెస్ట్ వచ్చిందంటే, సార్ మా ఇంట్లో కుక్క కూడా లేదు, కుక్కగా మురగలేదు, మా ఇంటికి మనుషులే రాలన్నారు. ఇక మరి కుక్కలు ఎప్పుడు పెట్టినాం మేము? ఎందుకు పోలే మీరు వాళ్ళ దగ్గరికి? పోలే. ఇదేమన్నా వేగంగా మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ ఉన్నది, ఒక పథకం ఉంది, NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది ఆన్ రికార్డు మీ కూడా వెబ్సైట్లో ఉంటుంది. సర్వే 1, సర్వే 2, సర్వే 3 అంటే NFHS 1, NFHS 2, NFHS 5 దాకా కూడా చేసింది వీళ్ళు. NFHS 4 రిపోర్ట్ కూడా మీరు వెబ్సైట్లో ఉంటుంది. మీరు జూన్ 30 నుంచి 14 నవంబర్ వరకు సర్వే చేసిన వాళ్ళు. 2019 జూన్ 30 నుంచి నేను చెప్పినంత రికార్డు 14 నవంబర్ వరకు సర్వే చేసిండు తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని కూడా డిసెంబర్ 2024లో సబ్మిట్ చేసిన గవర్నమెంట్కు అనౌన్స్ చేసింది. ఏమని చేసిండ్రు? తెలంగాణ పాపులేషన్ అనేది 2024 సంవత్సరం వరకు 3,84,00,000 పైచీలు ఉంటుంది. మా అంచనా ప్రకారం ఇవన్నీ చేసినామని చెప్పి 3,84,00,000 అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ సర్వే చేసింది. 3,84,00,000. NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, వాళ్ళు క్లియర్ ఇచ్చిండ్రు బీసీలు ఇక్కడ 57% ఉన్నారు అని చెప్పి క్లియర్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ స్కామ్. మరి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏ రిపోర్ట్ ప్రకారం మన 46% వచ్చింది? మేము ఎందుకు 46% మీరు మీ లెక్కల గ్యారెంటీ చేసుకున్నారా? మీరు కొట్టేసిన మొత్తము ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా మీకు. ఫస్ట్ మీరు తప్పు చేసిండ్రు, మీరు జీవోనే తప్పు చేసిండ్రు. ఇప్పుడు రేపు పొద్దున ఇవే జీవోలు పెట్టుకొని ఏమైనా కోర్టుకొస్తే కొట్టేస్తారు కదా, నేనేం చేయాలి? కొట్టేసింది అంటాడు. నేను పోలేపిన, శాస్త్రీయంగా చేయండి. బీహార్లో కొట్టుడు వేసిండ్రు, ఇప్పటివరకు మీకు కర్ణాటకలో కొట్టుడు పోయింది, ఏపీలో కొట్టుడు పోయింది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. మీరు ఆ తప్పు చేయగద్దంటే శాస్త్రీయంగా చేయమని చెప్పినాం. కానీ వీళ్ళు అశాస్త్రీయంగా చేయడం వల్ల ఈరోజు రేపు పొద్దున కోర్టుకు కొట్టేసేందుకు వీళ్ళే గుసిగొలిపే ప్రయత్నం చేసి మళ్ళీ అదే కోర్టు స్టోలో పెట్టే ప్రయత్నాన్ని చేసేందుకు ఇవన్నీ మనం కుట్ర చేసిండ్రు. ఇది మీకు అవన్నీ రిపోర్ట్ చేసినాడు. ఇది బీసీలు ఎస్సీలు అన్నీ పెరిగింది క్లియర్గా ఉంటుంది. మేము తగ్గించడం మీకు ఒక డాటా కూడా ఇచ్చేసినాం మీకు. నెంబర్ 3,
ఈరోజు చేసి గర్వంగా చెప్తాం మేము, గర్వంగా చెప్తున్నాం మేము. 70 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణలో కానీ దేశంలో పరిపాలించింది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ. మా జాతులకు వెనుకబాటు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మమ్మల్ని మొత్తాన్ని కూడా తొక్కుపెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారులో వచ్చేయడంగా మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేసాను, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పడానికి కూడా నిలిచినాం. ఈరోజు కేసీఆర్ గారిని గర్వంగా మేము చెప్పుకుంటాం. ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిజంగానే మా మీద చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మా ప్రేమ ఉన్నది కాబట్టి, మా మీద చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడిండ్రు. మా పేరు తీసుకున్నారు గంగుల కమలాకర్ గారు అంటే ఎస్, నిజంగానే మీరు ఒకవేళ గిట్ట శాస్త్రీయంగా చేసి మా సంఖ్యను 46 నుంచి 56% మీరు ఇస్తే డెఫినెట్గా మేమే మీకు షాలు కప్తాం. మేము మీకు బీసీలు అందరం కలిసి గౌరవించుకుంటాం. మేము నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తారు, నిన్న మీరు ఏదైతే ప్రేమ మాట మాట్లాడినారో మీరు అసెంబ్లీలో, అదే విషయం నిజంగా ప్రేమ మీద ఉంటే గిట్ట మీరు ఈ సర్వేని పట్టుకుని రీసర్వే చేయండి, ఒక డెడికేషన్ డే పెట్టండి. ఎక్కడైతే మీరు 16 లక్షల మంది రాలేదన్నారో దాంతోపాటు ప్రతి ఒక్క రీసర్వే చేయాలంటే ఒక 15 రోజుల టైం ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒక డెడికేషన్ డే పెట్టి ఆ రోజు హాలిడే ఇవ్వండి. గౌరవ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్కేఎస్ ఎలా చేసినో ఆ రోజు హాలిడే ఇచ్చేసి అందులో మొత్తం మంది హాజరుగా అందరూ హాజరు నమోదు చేసుకోమని చెప్పండి. ఒక డెడికేషన్ డే పెట్టండి, ఎప్పుడు పెడతారు పెట్టండి. నిన్నటి సర్వేని పక్కకు వారే. నిజంగా మాకు ప్రేమ ఉంటే రాజకీయంగా మళ్ళీ ఉత్తాలనుకుంటే నిన్నటిదంతా బుల్డో చేసుకుని వెళ్ళండి. కానీ మీరు ఏదైతే ప్రేమ మాటలు మీరు నేను అసెంబ్లీ మాట్లాడినరో అవి నిజంగా మీకు గుండె నుంచి వచ్చినైతే మా జాతుల పట్ల ప్రేమ ఉందనుకుంటే గిట్ట ఒక 15 రోజులు 20 రోజులు మళ్ళీ రీసర్వే స్టార్ట్ చేయండి, చేసి ఒక డెడికేషన్ డే పెట్టండి. పెట్టి ఆ రోజు మొత్తం కూడా మీరైతే ఒక గ్రామం పోతే ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది. ఆ ఓటర్లు నా పేరు ఉందా అని చూసుకుంటారు. అట్లా దీన్ని ఓపెన్ పోర్టల్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయండి. ఆ గ్రామ పంచాయతీలో నేను బీసీనా కాదా అని చెప్పి ఆయన డిస్ప్లే చూసుకుంటాడు. నా పేరు లేకపోతే ఆయన మళ్ళీ ఎన్రోల్ చేసుకుంటాడు. అట్లా మీరు ఓటర్ లిస్ట్ ఎట్లయితే తయారు చేశారో అట్లా మా బీసీల మొత్తాన్ని కూడా మీ ఊర్లో ఉన్న బీసీ గిత్త క్యాస్ట్ అంటే మేము చూసుకుంటాం మా బీసీలు ఉన్నారా అని చెప్పి. దాని తర్వాత మీరు మా ఆ రిపోర్ట్ని మీరు సబ్మిట్ చేయండి. అప్పుడు 56% తక్కువ గిట్ట మేము దేనికైనా సిద్ధం ఉంటాం. 56% మినిమం ఉంటుంది మా జాతరు. 15 రోజులు రీసర్వే చేసి ఒక డెడికేషన్ డే పెట్టుకొని ఆ రోజు మొత్తం ముందు అదే విధంగా చేసుకుంటే నిజంగా మేము మిమ్మల్ని నమ్ముతాం, లేకుండా నమ్మే పరిస్థితి లేదు. మీకు బీసీలు అంటే బలహీన వర్గాలు, కానీ మాకు మా పార్టీకి బీసీలు అంటే వెన్నెముక, రాష్ట్రానికి దేశానికి వెన్నెముక అని మమ్మల్ని గౌరవించింది కేసీఆర్ గారు. గర్వంగా చెప్పుకుంటాం. నేను ఆ రోజు కుల సంఘాలలో నేను తిరిగేటప్పుడు మాకు బీసీ సంఘాలకు ఒక 2 గుంటల భూమి అంటే చెప్పులరినడంగా ఒక 2 గుంటల భూమి కూడా కుల సంఘానికి ఇయ్యలే. అనగా తిరిగా నాగార్జున సార్ రోడ్లో ఒక 50 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఇచ్చారు. దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే 10 లక్షలు అయితే తెచ్చిపెట్టినాం. ఈరోజు మాకు కోకాపేటలో ఒక బీసీలకు 1000 కోట్ల రూపాయల విలువైన భూములు ఉప్పల్ బాధ్యత ఇచ్చింది. ఎవరన్నారు? 70 సంవత్సరాలు ఒక్క గుంట భూమి ఇచ్చినారా మీరు? అందుకే ఇవాళ మేము గర్వంగా ఈరోజు మేమంటలేము, మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అన్నాడు. ఈరోజు కేసీఆర్ గారు చెప్పిన రిపోర్ట్ కరెక్ట్ ఉంది, ఆయన బీసీలు చేసిండని. గిది కదా, ఇప్పటికైనా మీరు మారండి. ఇట్లా 1 కాదు 2 కాదు, ఎగ్జాంపుల్ మీరు ఎన్నడన్నా రాజ్యసభకు పంపినారే? మా దగ్గర 2 రాజ్యసభ సీటు కాలైతే రెండింటి బీసీకి పంపించింది ఘనత కేసీఆర్ గారు. ఒకటి బండ ప్రకాష్ బుద్ధిరాజు గారు ఒక క్యాస్ట్ నుంచి పంపడం జరిగింది. రెండోది లింగల యాదవ్ గారికి. దాని తర్వాత తదనంతరము వడ్డీరావు రవిచంద్ర గారిని 2 సార్లు ఎన్నికలు బీసీని చేసింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాదా? గర్వంగా చెప్పండి. ఎవరిచ్చిన బీసీలకు ప్రయారిటీ? కాంగ్రెస్ పార్టీ, మాకు బీఆర్ఎస్ పార్టీ. అందుకే చెప్తున్నాం, ఎక్కువ పోకుండా పాయింట్స్ పెట్టి చెప్తున్నాము. డెఫినెట్గా ఈరోజు బీసీలు అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ద్వారా మాకు న్యాయం జరిగిందని చెప్పి ప్రవర్తనము గొప్పగా నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నాం. మేము బీసీలకు చేసిన ప్రభుత్వంలో ఉండి కూడా మీరు తప్పు చేసారు. కానీ కేసీఆర్ గారు ఉద్యమ పార్టీ ఉన్నప్పుడే 2003లోనే ఇంకో ఇది రిపోర్ట్ బీసీల పట్ల చిత్తశుద్ధి ఏముందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డెఫినెట్గా బీసీ న్యాయం చేస్తామని చెప్పేసి
ఇది 2003లో మన్మోహన్ సింగ్ గారిని కలిసిన జరిగింది. ఎవరెవరు ఉన్నారు అందులో? టైగర్ నరేంద్ర, బకలాపురం, కృష్ణయ్య, జయశంకర్ సారు. వీళ్ళందరినీ ఎప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఓలే, ప్రభుత్వం లేనప్పుడు ఈ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఆదుకోమని చెప్పి 2000లో మన్మోహన్ సింగ్ గారు కలిసి ఏం డిమాండ్ చేసిండ్రు? బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ పెట్టమని చెప్పి ఆ రోజే బీసీలకు ఈ పార్టీ బీజం పోసిందని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఆన్ రికార్డు. దాన్ని మేము కూడా బీసీ పాలసీ కూడా పెట్టడం జరిగింది మేము. ఇది మా పార్టీ చిత్తశుద్ధి. యథావిధిగా 40-50 సంవత్సరాలు మమ్మల్ని తొక్కిపెట్టేసిర్రు. ఈరోజు మళ్ళీ నిన్న అసెంబ్లీలో ఏదో ఆశపడ్డ ఎందుకంటే మళ్ళీ నిరాశ అయింది. కాబట్టి చివరిగా ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. ఈరోజు మీరు బుల్డోజ్ చేసి మీకు మైక్ ఉన్నది కానీ చెప్పేసి 2 నిమిషం మాట్లాడి క్లోజ్ చేసి ఇక గింతే మేము తీర్మానం చేస్తామంటే అసలు నిన్న స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు? దేని మీద ఇచ్చినట్టు స్టేట్మెంట్? దేనికోసం ఇచ్చినట్టు? తీర్మానం జరిగిందా? స్టేట్మెంట్కి ఏం స్టాండర్డ్ ఉంటుంది? బిల్లు పెట్టినరా? ఇది ప్రజలను మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఆగమాగంగా చేసిన అవసరం లేదు. ఇంత పెద్ద ఇష్యూ, మా బిడ్డల భవిష్యత్ ఇష్యూ కాబట్టి సమయం తీసుకోండి. ఇంకా 1 మంత్ తీసుకున్న మంచిదే. స్థానిక సంస్థలు దాని తర్వాత పోండి. తర్వాత ఎప్పుడైతే భూసాని వెంకటేశ్వర గారు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ ఈ యొక్క బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన కానీ అవన్నీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మీరు మాకు ఎలక్షన్ పోవాలి. అప్పటికి ఎలక్షన్ పోతే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి మీ 45% మేము పార్టీ ఇస్తుంది అంటారు. మాకు వెళ్ళి కావాలనే మాకు చట్టం చేయండి. మీరు అన్ని పార్టీలు మాకు 42% ఇస్తామని చెప్పి చట్టం చేస్తేందుకే కదా మేము బిల్లు పెట్టుకున్నది. మీ పార్టీ ఇచ్చడం కాదు. డెఫినెట్గా ఇది మేము రేపటి నుంచి 100% మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క బీసీ సంఘాలను చేసుకొని దీన్ని మాత్రము మేము ఏ బీసీ బిడ్డ కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిన్న ప్రభుత్వం ఏంటంటే సంబరాలు చేసుకోరి అంటాడు. నేను గుండె చేసుకుని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ బిడ్డను సంబరాలు జరుపుకున్నాడా? నీ గాంధీ భవన్లో తప్ప ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఆవేదనతోటి నిన్న బాధపడ్డాడు తప్ప కానీ ఎవరు సంబరాలు జరుపుకోలే. అంటే నీ ప్రభుత్వం యొక్క నెగటివ్ మీకు అర్థమైందా? నీ గాంధీ భవన్లో సంబరాలు చూసుకుంటే కాదు. మాకు తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్క బీసీ బిడ్డడంగా దీన్ని చూసి బాధపడ్డాడు, ఆవేదన వ్యక్తం చేసిండు. నీ నిజంగానే నువ్వు కరెక్ట్ అంటే గిట్ట ఇదే గ్రామ సభలలో మీ మంత్రులు రాండి, ఈ 42% ఒప్పియండి ప్రజలలో పోయి. బీసీలో గింతే అని చెప్పేసి ఒక్కసారి మీరు 46% ఉన్నదని చెప్పేసి గ్రామ సభ పెట్టి ఒప్పియండి. మీరు మంత్రులు బయటకు వస్తారా? ఆ గ్రామం నుంచి బయటకు వస్తారా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న ఏది అసెంబ్లీలో ఎంత మంచిగా మాట్లాడారో తేన మాటలో అది నిజం కావాలంటే మీరు 15 రోజులు టైం తీసుకొని రీసర్వే చేయండి. మేధావులు బీసీ మేధావులు పిలవండి, బీసీ జర్నలిస్టులు పిలవండి, బీసీ సంఘాలను పిలవండి. ఆ రోజు మేము పెట్టినాం కదా ఎంబీసీ పెట్టి అసెంబ్లీ హాల్లో 100 మీటింగ్ పెట్టుకున్నాం. మేము ఎంబీసీ పెట్టిన ఘనత కూడా మాదే కదా. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలు పిలవండి, మేధావులు పిలవండి, చర్చ జరగండి. ఇంకో 1 మంత్ తీసుకున్న మంచిదే కానీ మా బీసీ సంఖ్య కరెక్ట్ చూపించండి. మేము ఒకటే చెప్తున్నాం, సంఖ్యాపరంగా మాకు రాజ్యాధికారం రావాలి. మా సంఖ్య చెప్పండి, దాని ప్రకారం రాజ్యాధికారం కోసం కొట్లాడతాము. కానీ మీరు సంఖ్యలు మాయి రాజ్యాధికారం మీదంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంతవరకు పల్లకిలు మోసినాము, మేము పల్లకిలు మొయ్యము. మేము డెఫినెట్గా పల్లకి ఎక్కుతాం. కాబట్టి మా సంఖ్య చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.